యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పీఆర్ టీం చాలా స్మార్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి వచ్చిన క్రేజ్లో ఎంత మాత్రం తగ్గకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్కి సంబంధించిన వివిధ అంశాలను వివిధ మీడియా హౌసెస్లో ఫేక్ రిపోర్టుల ద్వారా అందించేవారు. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ సీజన్ రన్ అవుతోందనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పొత్తులతో సందడి చేస్తుంటే నేనెందుకు లేనా ఈ ఎలక్షన్స్ బరిలో అని ఎన్టీఆర్ గారిలో బాధ కలిగింది. అంతే, పీఆర్ టీం సహకారంతో ఒక చక్కటి స్క్రిప్ట్ రచించారు. ఆ స్క్రిప్ట్ వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ గారు వార్ 2 షూటింగ్లో భాగంగా ఇటీవల ముంబై వెళ్ళారు. అక్కడ కమేడియన్ అక్బర్ బిన్ తబర్ని కలుసుకున్నారు. అక్బర్ బిన్ తగర్ ఎన్టీఆర్ గారిపై ప్రశంసల జల్లు కురిపించాడు. బాబూ, మీలో మీ తాతగారి పోలికలు చూస్తున్నారు బాబు. మీ తాతగారి వాయిస్ లాగే మీ వాయిస్ కూడా ఉంది. మీ తాతగారి 2 రూపాయలకు కిలో బియ్యం పథకం బేష్. బాబు, మీ తెలుగులో ఎంతోమంది సూపర్ స్టార్స్ ఉండొచ్చు, కానీ మీరు వాళ్ళందరికీ ఫాదర్ బాబు, ఫాదర్ అని ఎన్టీఆర్ను పొగడ్తలతో ముంచెత్తాడు అక్బర్. అయితే ఈ వార్తను విన్న వారిలో ఒక ధర్మ సందేహం కలిగింది. అసలు సీనియర్ ఎన్టీఆర్ టైంలో నిక్కర్లు వేసుకుని గోలిక్కాయలాడే వయసులో కూడా లేని ముంబైలోని అక్బర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎలా చూశాడబ్బా అనుకున్నారు. అంతేకాదు, అక్బర్ ఫినిషింగ్ టచ్ ఒకటిచ్చాడు. 2034లో మీరే ముఖ్యమంత్రి బాబు, మీరే ముఖ్యమంత్రి అన్నాడు. అయితే ఈ మాటలను విన్న రాజకీయ విశ్లేషకులు అది జరగదమ్మా అని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ స్టైల్లో అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చట్టాపట్టాలు వేసుకుని కలిసి ప్రయాణిస్తూ ఉన్నంతకాలం నీకు స్పేస్ లేదమ్మా అని ఎన్టీఆర్తో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు, ఎన్టీఆర్ 2034లో సీఎం అనే మాటను వింటే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు క్రింద పడి దొర్లి దొర్లి పొర్లి పొర్లి నవ్వుతారమ్మా అని కూడా అంటున్నారు.